అందమైన ప్రదేశం, అందరికీ తెలిసిన ప్రదేశం. కానీ ఎప్పటికీ ఆందోళన చెందిన ప్రజలు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఇక్కడ మన ఫస్ట్ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పేంటి? ఆయన ఎప్పటికీ మనలో మనం కొట్టుకోవడానికి కారణం ఏంటి? సో, ఈరోజు మన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు మనం జమ్మూ కాశ్మీర్ డిస్కస్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ మనకు నార్త్ ఇండియాలో ఉంటుందన్నమాట. అండ్ జమ్మూ కాశ్మీర్ మన యొక్క ఇండియాకి తలలాగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ అల్లర్లు అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్లో మనకు ఈరోజు నేను మీకు జమ్మూ కాశ్మీర్ నుంచి చాలా క్లియర్గా చాలా తక్కువ టైంలో చెప్పేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. అండ్ ఫస్ట్ మనం జమ్మూ కాశ్మీర్ గురించి తెలుసుకోవాలి అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకుంటే మనకు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగే అల్లర్ల గురించి మనకు అర్థమవుతుంది అనమాట. అండ్ దాన్ని ఫస్ట్ మౌర్య పీరియడ్లో ఆ అశోకుడు పరిపాలించింది అనమాట. మౌర్య పీరియడ్లో అశోకుడు పరిపాలించిండు. అండ్ తను బుద్ధిజం బుద్ధిజం ఎక్కువ ప్రీచ్ చేశాడనమాట. అండ్ అక్కడ అట్లా బుద్ధిస్టు చాలా ఎక్కువైపోయింది. అండ్ తర్వాత హిందూస్ అయిన లలితాదిత్య అండ్ అవంతి వర్మ అనేవారు రాజులుగా ఉండి వారు కూడా బుద్ధిజం తర్వాత హిందూయిజం అనేది అక్కడ తీసుకొచ్చారనమాట. అండ్ తర్వాత చాలా సంవత్సరాలు హిందూయిజం అనేది కొనసాగుతూ ఉంది. అండ్ ఇండియాలో కూడా మొత్తం అప్పుడు హిందూయిజం ఉందన్నమాట. అండ్ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఏమైందంటే శంకరాచార్య మన అందరికీ తెలుసు అనమాట. హిందూయిజంలో చాలా ఫేమస్ స్కాలర్. అండ్ తను శంకరాచార్య చాలా సంవత్సరాలు అక్కడ తన జీవితాన్ని గడిపాడనమాట. అండ్ అక్కడ తన ప్రీచింగ్స్ కూడా ఇవ్వడం చాలా చేసింది. అంటే తను మామూలుగా హిందూయిజం గొప్పతనం గురించి చెప్పడం కూడా చేశాడు అనమాట చాలా సంవత్సరాలు అక్కడ. అండ్ తర్వాత వచ్చింది మామూలుగా ముస్లిమ్స్ అనమాట. ముస్లిమ్స్లో ఫస్ట్లీ షా మీర్ డైనసిటీ స్టార్ట్ అయింది. షాజహాన్, అక్బర్, జహాంగీర్, షాజహాన్ ఆ విధంగా మనకు ఇండియాలో అంటే కాశ్మీర్లో అయినా కానీ ఇండియాలో అయినా కానీ ముస్లిమ్స్ పరిపాలన అప్పుడు స్టార్ట్ అయిందనమాట. సో దానికన్నా ముందు హిందూస్ బుద్ధిజమే ఉండేది ఇండియాలో. అప్పుడు ముస్లిమ్స్ అనేది లేదు. సో ఇప్పుడు హిందూస్ పరిపాలిస్తున్నప్పుడు అన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ సిక్కులు కూడా పరిపాలించిండు. జమ్మూ కాశ్మీర్ని సిక్కులు కూడా పరిపాలించారు అనమాట. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే ఎప్పుడైతే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారో అప్పుడు జమ్మూ కాశ్మీర్కి మహారాజ్ హరి సింగ్ అనే వ్యక్తి హిందూ. ఆయన తను జమ్మూ కాశ్మీర్ని పరిపాలించేవాడు అనమాట. సో ఇప్పుడు బాగానే ఉంది. కానీ మనకు 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఇండియాలో ఉన్న చాలా ప్రిన్సిపల్ స్టేట్స్ని ఇండియాలో కలిపేశారు అనమాట. అంటే ఇండియాలో ఇప్పుడు హైదరాబాదే కానీ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ దాన్ని కలిపేశారు. చాలా ఒక 6 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉండేవి. చాలా స్టేట్స్ మన ఇండియాలో కలిసిపోయాయి అనమాట. కానీ ఇప్పుడు కాశ్మీర్ కలవలేదు. అప్పుడు ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ పుట్టి పెరిగింది కాశ్మీర్లో అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ని కొన్నిసార్లు ఆపేయడం కూడా జరిగిందనమాట, కలపకుండా. తన ఇష్టం, వాళ్ళు నచ్చితే రావచ్చు లేకపోవచ్చు అని చెప్పి ఒక సానుభూతితోటి వదిలేశారు అనమాట. ఇక్కడ మామూలుగా హరీష్ సింగ్ మహారాజ్ హరీష్ సింగ్ ఏం చేశారంటే తనకు పదవి కావాలి. పదవి వ్యామోహన తనకు చాలా ఉందన్నమాట. సో తను ఇప్పుడు ఇండియాతో కలిస్తే ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. అండ్ ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఆ కాన్స్టిట్యూషన్ పరంగానే మనం పోవాలి. ఆ రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ఉంటుందో మనం ఆ విధంగానే ఉండాలి. సో ఇక్కడ మనం ఒక రాజులాగా ఉండలేం. అండ్ ఇప్పుడు పాకిస్తాన్తో కలిస్తే తను హిందూ అయిన ఒక రాజు పాకిస్తాన్లో కలవలేడు. అండ్ వాళ్ళు ఫస్ట్ స్వీకరించారు రాజుగా. అండ్ ఇప్పుడు తను ఇండియాలో కలవలేడు, పాకిస్తాన్లో కలవలేడు కాబట్టి తను సపరేట్ కంట్రీలా ఉందని చెప్పి అనుకున్నాడు. అండ్ తను ఏం చెప్పాడంటే స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్గా తయారు చేస్తాను, జమ్మూ కాశ్మీర్ని స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్గా తయారు చేస్తుందని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు అంటే టెర్రరిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు జమ్మూ కాశ్మీర్ మాదే అంటే ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు ఏం చేశారు, జమ్మూ కాశ్మీర్ మాదే అని చెప్పి జమ్మూ కాశ్మీర్ని అంటే ఆక్రమించడం స్టార్ట్ చేశారనమాట. అండ్ చాలామంది మిలిటరీ జోన్ అంటే వాళ్ళకున్న మిలిటరీ జోన్ ఇట్లా అవన్నీ వచ్చాయన్నమాట. చాలామంది అంటే పాకిస్తాన్ సివిలియన్స్ వెపన్స్ తోటి జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేయడం స్టార్ట్ చేశారనమాట. దాన్ని ఆపరేషన్ గుల్మర్గ్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే చాలామంది కొన్ని 2000 మంది ఓన్లీ మెన్సే వచ్చేసి ఏం చేస్తారంటే చాలామంది ఉమెన్స్ని ఆడవాళ్ళని రేప్ చేయడం, మగవాళ్ళని చంపేయడం అని చేశారనమాట. సో ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర ఆర్మీ ఉన్న తను డిఫీట్ చేయలేడు. అండ్ తన పక్కనున్న ఆర్మీని డిఫీట్ చేయలేడు, తను గెలవలేడు. సో తన మొత్తం రాజ్యం పోద్దామని చెప్పి తను ఏం చేస్తారంటే ఇండియాని
తనకు ఇండియా ఒక లెటర్ రాస్తాడనమాట. ఏమని, నేను ఇండియాలో కలుస్తాను, నాకు మీ హెల్ప్ కావాలని చెప్పి. సో తను ఆ టైంలోనే ఒక మాట చెప్తాడనమాట తన కింద పనిచేసే వ్యక్తితోటి. అంటే ఇండియా నాకు ఎప్పుడైతే హెల్ప్ చేయదో ఇండియా నాకు ఎప్పుడైతే హెల్ప్ చేయదో అప్పుడు గన్ తీసుకొని నన్ను చంపేయి అని చెప్తాడనమాట. సో అంత టార్చర్ అనుభవించవలసి వస్తుందేమో నేను పోయి పాకిస్తాన్లో, అంటే పాకిస్తాన్ వాళ్ళు జమ్మూ కాశ్మీర్ని లాక్కేసుకుంటే అని చెప్పి అనుకుంటాను అనమాట. కాశ్మీర్ ఇండియాలో ఉండడం మనకు చాలా ఇష్టమే. కానీ ఏమైందంటే ఇప్పుడు మనం జమ్మూ కాశ్మీర్ చేయాలంటే ఏం చేయాలి, జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఇండియాలో కలవాలి. సో అప్పుడు రాజా హరి సింగ్ ప్రసాద్ కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలని చెప్పి చెప్తారనమాట. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. సో దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేది అనమాట దీన్ని. సో ఇదే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కాస్త ఆర్టికల్ 370 మారింది. సో దీంట్లో ఏముందో చూద్దాం ఫస్ట్ మనం. సో దీంట్లో కాశ్మీర్ ఇండియాలో ఒక పార్ట్ అవుద్ది. అండ్ ఇండియా వాళ్ళకు డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫెన్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ మీద ఇండియా వాళ్ళకే మొత్తం పట్టు ఉంటుంది. ఇండియానే మొత్తం చూసుకుంటుంది. అండ్ ఇక్కడ మామూలుగా ఇండియాలో కలిసినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో సీఎం కాదు పిఎంగా ఉండాలి. ఎవరు ఉండాలి, షేక్ అబ్దుల్లా. సో షేక్ అబ్దుల్లా ఎందుకు ఉండాలి, సో రాజా హరి సింగ్ ఎప్పుడైతే రాజపరిపాలన చేస్తున్నాడో అప్పుడు షేక్ అబ్దుల్లా ఏం చేశారంటే తను అక్కడ ఆందోళన చేశాడు. సోషల్ రిఫార్మ్స్ కోసం చాలా ట్రై చేశారనమాట. సో అప్పుడు ఆయన సోషల్ రిఫార్మర్ లాగా పనిచేశాడు. సో ఇది మన జవహర్లాల్ నెహ్రూకి బాగా నచ్చింది. సో తను ఏం చేశారంటే ఓకే డన్, మేము నిన్ను ప్రధానమంత్రి స్వీకరిస్తామని చెప్పి కలిపేసుకుంది. అండ్ ఇప్పుడు ఆర్మీని అక్కడ పంపింది. అండ్ ఇప్పుడు డిఫీట్ చేయడం అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆర్మీని ఇండియన్ ఆర్మీ మామూలుగా డిఫీట్ చేస్తుంది అనమాట. అంటే పాకిస్తాన్ నుంచి ఆర్మీ కాదు, పాకిస్తాన్ నుంచి ప్రజలు వాళ్ళు వచ్చి మామూలుగా యుద్ధం చేస్తున్నప్పుడు, అంటే మామూలు ఆక్యుపై చేస్తుంటే ఇప్పుడు మన ఇండియా ఆర్మీ వచ్చి వాళ్ళని ఆక్యుపై చేయకుండా ఆపేసింది అనమాట. సో అప్పుడు మామూలుగా మొత్తం యుద్ధం మొత్తం ఆపకుండా, యుద్ధం మొత్తం చేయకుండా జవహర్లాల్ నెహ్రూ అండ్ వాళ్ళ కమిటీ మెంబర్స్ ఎట్లా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అది చాలామంది ఉంటారు వాళ్ళ కమిటీలో. సో వాళ్ళు ఏం చేస్తారంటే యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే ఇట్లా పాకిస్తాన్ వాళ్ళు మనం యుద్ధం చేస్తున్నారు, సో హెల్ప్ చేయండి అని చెప్పి. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు గొడవ అవుతుంది అనమాట. గొడవ అవుతున్నప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఫేవర్గా ఉండడం కోసం అప్పటికి వాళ్ళు ముస్లిం దృష్టిలో బ్యాడ్ అయిపోయారు. ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ముస్లిం దృష్టిలో మంచి వాళ్ళుగా ఉండాలని చెప్పి తలచేస్తారంటే పాకిస్తాన్ మొత్తం ఒక ముస్లిం రాష్ట్రం కాబట్టి, ముస్లిం దేశం కాబట్టి వాళ్ళు పాకిస్తాన్కి సపోర్టివ్గా ఏం చేస్తారంటే అక్కడ మామూలుగా ఫస్ట్ సీజ్ ఫైర్ చేయండి, అంటే సీజ్ ఫైర్ అంటే మొత్తం ఫైరింగ్ ఆపేయడం, అని చెప్తారు అనమాట. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్తుంది అనమాట. దాని తర్వాత మామూలుగా అక్కడ ఒక రాజ్యాంగబద్ధమైన అవి ఏర్పాటు చేయాలని చెప్తారు అనమాట. సో పాకిస్తాన్ దీనికి అంగీకరించదు. అండ్ ఏమైందంటే మామూలుగా ఎప్పటిలాగానే యుఎన్ కూడా మన బాధని పరిష్కరించలేదు అనమాట. అంతా ఇలా ఉండగా ఇప్పుడు మామూలుగా జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ప్రధానిగా షేక్ అబ్దుల్లా ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఒకటి వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ ఇండియాతో కలిసినప్పుడు, ఇండియాలో పార్ట్ అయినప్పుడు వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని పాటించాలి కదా, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ అని చెప్పి తను మాకు స్లో తీసుకొచ్చి తను ఒక పార్టీ పెట్టాడు అనమాట. అండ్ మెల్లగా ఆ పార్టీ కాస్త బీజేపీ పార్టీలా మారిపోయింది. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అంటే అందరు సమానమే, అందరూ సమాన హక్కు కలగాలని చెప్పి ఒక ఉద్దేశంతో వచ్చారనమాట. ఆర్టికల్ 370 రద్దు చేయడం కోసమే బీజేపీ పార్టీ ఫామ్ అయింది. అంటే ఓన్లీ ఆర్టికల్ 370 కాదు, అప్పుడు జరిగిన చాలా ఆందోళన జరుగుతూ ఉన్నాయి. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా విధాలుగా ఫీల్ అయినప్పుడు ఈ బీజేపీ పార్టీ అని ఫామ్ అయింది. అండ్ ఆ బీజేపీ పార్టీ ఫామ్ అయినప్పుడు కూడా వాళ్ళకు తెలియదు కావచ్చు వాళ్ళు ఇంత పెద్ద ఆర్టికల్ 370 రద్దు చేయగలమని చెప్పి, అయోధ్య మందిర్ కడతామని చెప్పి కూడా వాళ్ళకి తెలియదు కావచ్చు. కానీ ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ 1 ప్రెసిడెంట్ అని చెప్పిన స్లోగన్ అనేది చాలా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనమాట. దాని తర్వాత ఏంటంటే షేక్ అబ్దుల్లా మామూలుగా ప్రధాని దేనికి, జమ్మూ కాశ్మీర్కి. ఆయన ఏం చేశారంటే తన ఒక జమ్మూ కాశ్మీర్ని సపరేట్ కంట్రీ లాగా అనౌన్స్ చేద్దామని చెప్పి, అంటే యాంటీ ఇండియా స్లోగన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఇండియాకి చాలా వ్యతిరేకంగా చెప్పడం స్టార్ట్ చేశారు. చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఇది చూసి ఏంటంటే మామూలుగా ఈయన కొంచెం యాంటీ ఇండియా ఉన్నాడు అని చెప్పి తను తీసుకెళ్ళి జైలు వేస్తారు అనమాట. షేక్ అబ్దుల్లాని జవహర్లాల్ నెహ్రూ జైలు వేయించాక కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తను షేక్ అబ్దుల్లాని బయట తీసుకొచ్చి ఏం చేస్తారంటే మామూలుగా ఈ జమ్మూ కాశ్మీర్ సమస్యని ఖచ్చితంగా ఏ విధంగా సాల్వ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పి పాకిస్తాన్ ప్రధాని, ఇండియా ప్రధాని అండ్ షేక్ అబ్దుల్లా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఈ కాశ్మీర్ సమస్యని కొంచెం శాంతి పరుద్దాం అండ్ బార్డర్స్ కరెక్ట్ ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఏమైందంటే ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ చనిపోతారు అనమాట. 74 years వచ్చినాక మన ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ చనిపోయినాక ఇప్పుడు
అది సమస్యలని వెళ్ళిపోద్ది. అండ్ ఇప్పుడు షేక్ అబ్దుల్లా మళ్ళీ పవర్‌లోకి వస్తాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయినాక షేక్ అబ్దుల్లా మళ్ళీ పవర్‌లోకి వస్తాడు. కానీ ఈసారి ఆయన పవర్‌లోకి వచ్చేది ఎలా ఏ విధంగా అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ లాగా కాదు. చీఫ్ మినిస్టర్ లాగా. చీఫ్ మినిస్టర్ లాగా ఆయన జమ్మూ కాశ్మీర్‌కి ఆహ్, చాలా సంవత్సరాలు సేవ చేస్తాడు. సేవ చేసినాక కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ షేక్ అబ్దుల్లా కూడా చనిపోతాడనమాట. చనిపోయినాక తన కొడుకైన ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా కొడుకైన ఫరూక్ అబ్దుల్లా సీఎం ఆఫ్ జమ్మూ కాశ్మీర్‌గా డిక్లేర్ చేస్తారు. డిక్లేర్ చేసినాక ఫరూక్ అబ్దుల్లా కరెక్ట్‌గా పరిపాలన చేయట్లే అని చెప్పి ఉందన్నమాట. సో, అప్పుడున్న ప్రధాని ఏం చేశారంటే మామూలుగా ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా కరెక్ట్ పని చేయట్లే అని చెప్పి మొహమ్మద్ మొహమ్మద్ గులాబ్ అనే వ్యక్తిని సీఎంగా పెడతారనమాట. పెట్టినప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం కొన్ని ఆ 2, 3 ఇయర్స్‌లోనే చాలా టెర్రరిస్ట్ బ్యాచెస్ అండ్ చాలా కొత్త పార్టీస్ అండ్ చాలామంది ఆందోళన చేయడం స్టార్ట్ చేసిందనమాట. ఒక్క పార్టీ కూడా లేని జమ్మూ కాశ్మీర్‌లో దగ్గర 1-100 పార్టీల దాకా ఫార్మ్ అయితాయన్నమాట. అండ్ ప్రజలు ఆందోళన చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో, ఇక్కడ చాలా ట్రాజెడీ ఏందంటే హిందూస్ అసలు ఇక్కడ మొత్తం పక్కన పాకిస్తాన్ ఉంటది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏందంటే అక్కడ ఉన్నది మొత్తం హిందూసే కాబట్టి హిందూస్ వాళ్ళని చంపేయడం, హిందూస్ వాళ్ళని కాల్చేయడం అండ్ హిందూస్ ఉమెన్స్‌ని రేప్ చేయడం, హిందూ టెంపుల్స్‌ని మొత్తం కూలగొట్టడం చాలా దారుణం అంటే చాలా దారుణమైన పరిస్థితిలో హిందూ ప్రజలున్నారు. అండ్ అక్కడ నుంచి హిందూ ప్రజలందరూ ఒక బస్తా భుజం మీద వేసుకొని వేరే రాష్ట్రాలకు తరలిపోయారనమాట. అది చాలా బాధాకరమైన విషయం. అప్పుడు ఏ ఒక్క గవర్నమెంట్ కూడా స్పందించలేదు. అండ్ అక్కడ హిందూస్‌ని చంపేస్తున్నప్పుడు కూడా మామూలుగా ఎవరు దాన్ని యాక్షన్ తీసుకోలేదు. ఆయన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అప్పుడు మనకు ప్రెసిడెంట్ పరిపాలన వస్తదనమాట. ప్రెసిడెంట్ పరిపాలన చాలా సంవత్సరాల తర్వాత వస్తది. అండ్ మనకు 2000 అంటే ప్రెసిడెంట్ పరిపాలన వస్తది. వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఇంకో విషయం ఏందంటే ఏఎఫ్ఎస్‌పిఏ మనం ఆల్రెడీ విని ఉంటాం. ఒక స్పెషల్ ఫోర్స్ యాక్ట్ అది. స్పెషల్ ఫోర్స్ యాక్ట్ ఏం చేస్తదంటే దానికి చాలా పవర్స్ ఉంటాయి. అంటే యాంటీ ఇండియా స్లోగన్స్ ఆన్ స్పాట్ చంపేయొచ్చు. అండ్ వితౌట్ ఎనీ రీజన్ తీసుకుపోయి వాళ్ళని జైల్‌లో వేయొచ్చు. అండ్ మామూలుగా అక్కడ టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారంటే డైరెక్ట్ అక్కడ బాంబేసి మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ చేయొచ్చు. అంటే మొత్తం చాలా పవర్స్ ఉంటాయన్నమాట ఈ స్పెషల్ ఫోర్స్ మిలిటరీకి. సో, వాళ్ళు కూడా అక్కడ డిప్లాయ్ చేస్తారు. అండ్ అలాంటి ఒక మిలిటరీ కూడా అక్కడ ఉంటది. ఉన్నప్పటికిని కూడా చాలా వరకు గొడవలు ఆగవు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ వాళ్ళు ఇండియాకొచ్చి మన జమ్మూ కాశ్మీర్‌ని మామూలుగా నాశనం చేయడమే వాళ్ళ మెయిన్ థీమ్ కాబట్టి. అండ్ ఇప్పుడు మామూలుగా 2018 సంవత్సరంలో మామూలుగా ప్రెసిడెంట్ పరిపాలన పెట్టినప్పుడు బీజేపీ పార్టీ లక్ష్యం అయితే ఏంటిది? ఆర్టికల్ 370 రిమూవ్ చేయడం. సో, అదే విధంగా వాళ్ళు అనుకున్న విధంగానే ఆర్టికల్ 370 2019లో రిమూవ్ చేస్తారనమాట. ఇంకా ఏమైద్దంటే మామూలుగా అక్కడ మొత్తం అల్లర్లనేవి తగ్గుతాయనమాట. ఆర్టికల్ 370 రిమూవ్ చేయకముందే అక్కడ మొత్తం ఆర్మీని డిప్లాయ్ చేస్తారు. అంటే ఆర్మీని పంపిస్తారు. పంపించి అల్లరి కాకుండా చూసుకొని మామూలుగా 552 డేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం ఆగిపోద్ది. అంటే 552 డేస్ అంటే సంవత్సరం కన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ ఏమి ఉండదు. ఇంటర్నెట్ ఉండదు, ఏమి ఉండదు. అక్కడ ఏమవుతుందో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. ఆ విధంగా అక్కడ ఆర్మీని డిప్లాయ్ చేయడం అండ్ వాళ్ళు అక్కడ శాంతిని ఉంచడం అండ్ అక్కడ మిలిటరీని కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఒక్క 1 కిలోమీటర్‌కి మిలిటరీ చెక్ ఉంటది. ప్రతి ఒక్క 1 కిలోమీటర్‌కి మిలిటరీ చెక్ ఉంటది. ఎందుకుంటదంటే అక్కడ టెర్రరిస్టులు ఉండొచ్చు, బాంబులు వేయొచ్చు అండ్ మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు మళ్ళీ గొడవలు చేయొచ్చు. సో, అలా గొడవలు కాకుండా ఉండడం కోసం వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ పరిపాలన పెట్టి అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేసి అండ్ అక్కడ వాళ్ళు చాలా పీస్‌ఫుల్ మేనర్‌లో మేనేజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఆఫ్టర్ రిమూవింగ్ ద ఆర్టికల్ 370 రిమూవ్ చేశాక చాలా వరకు డెవలప్‌మెంట్ జరిగాయన్నమాట. ఇండస్ట్రీస్ వచ్చాయి. అండ్ పెద్ద 5 స్టార్ హోటల్స్ వచ్చాయన్నమాట. అండ్ మామూలుగా టూరిజం చాలా పెరిగింది. అంతకుముందు అసలు టూరిజం లేకపోయేది అక్కడ. కానీ టూరిజం చాలా పెరిగింది. అండ్ చాలా డెవలప్ అయింది కాశ్మీర్. కానీ ఇప్పటికీ వాళ్ళు బాధపడే విషయం ఏందంటే అక్కడ కరెక్ట్ స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ లేదు. అంటే కరెక్ట్ ఒక పార్టీ సీఎంగా ఉండి రూల్ చేసిన వ్యక్తి ఉన్నాడనమాట. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ రూల్ చేసిన చరిత్ర లేదు. అసలు ఉండదు. అండ్ ఇప్పుడు కూడా మనకు మామూలుగా బీజేపీ పార్టీ వచ్చిన 10 ఇయర్స్ ముందు, ఆ కాంగ్రెస్ పార్టీ ముందు అప్పుడు కూడా ఏ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పనిచేయలేదు. ఏ ఒక్క సీఎం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా పనిచేయలేదు. ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా లేదు. అంటే పొలిటికల్ సిస్టమ్ ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అనేది కరెక్ట్‌గా సీఎం కింద ఎమ్మెల్యేలు వాళ్ళెవరు కరెక్ట్‌గా పార్టీ ఫార్మ్ చేసి ఒక సీఎం ఎన్నుకోవడం ఇలాంటి ఒక ప్రక్రియ కరెక్ట్‌గా జరగట్లేదు అక్కడ. సో, మనకు ఏందంటే జమ్మూ కాశ్మీర్ అంటే మనం చాలా వరకు ఇక్కడ చాలా ప్రశాంతంగా బతుకుతున్నాం. కానీ అక్కడ ప్రజలు ఎప్పుడేమైద్దో అని చెప్పి మామూలుగా ఎవళ్ళతోటి పాకిస్తాన్ వాళ్ళతోటి. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన మీద ఆర్మీ వాళ్ళు దాడి చేయకుండా ఉండడం కోసం చాలా వరకు చాలా కష్టపడతా ఉంటారు. అండ్ చాలామంది ఆర్మీ సోల్జర్స్ చనిపోయారనమాట. అండ్
అక్కడ పాకిస్తాన్లో టెర్రరిస్ట్ వాళ్ళు కూడా మన ఇండియాలో ఉన్న వాళ్ళ హోమ్ మినిస్టర్ వాళ్ళ అంటే పొలిటికల్ పార్టీస్ అయినా పొలిటికల్ మెంబర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిడ్నాప్ చేసి మనం అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళని విడుదల చేయడం అలాంటి చాలా చాలా జరిగాయి అనమాట. ఆర్టికల్ 370 ఎలా వచ్చింది, ఆర్టికల్ 370 ఎలా రద్దు చేశారు అని ఇప్పుడు ఎలా ఉందని చెప్పి ఇది మనం మన జమ్మూ కాశ్మీర్ తెలుసుకున్నాం. అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ వీడియో బాగా నచ్చితే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఆర్టికల్ 370 రిమూవ్ చేశాక అక్కడ ఎలాంటి చట్టాలు రావాలి, అండ్ ఆర్టికల్ 370 రిమూవ్ చేయడం చాలా మంచి పద్ధతి, కానీ అది మీకు మంచిదిగా అనిపిస్తుందా కానిపిస్తుందా, అండ్ ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటే ప్రజలకు బాగుంటుంది, అండ్ అక్కడి నుంచి మన హిందూ ప్రజలందరూ బయటకు వచ్చేసారు, మళ్ళీ అక్కడికి వాళ్ళకి ఏమన్నా కల్పించాలి రైట్స్, స్పెషల్ రైట్స్ ఏమైనా కల్పించాలా, అలాంటి ఏమన్నా మీకుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ నా వీడియోని సపోర్ట్ చేయండి. ఈ విధంగానే మీకు పోతా ఉంటే చాలా చాలా స్టేట్స్ గురించి అండ్ మనకు అందరికీ అంటే అందరం చాలా కొన్ని నిజాలు చెప్పారు. సో అలాంటి నిజాలు చెప్పడం కోసం నేను చాలా రీసెర్చ్ చేసి ఒక మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను అనమాట. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్క వీడియోని చూడండి. థ్యాంక్ యూ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. టేక్ కేర్. బై.